ఎస్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ పేశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మనకి కంపెనీ ఏదైతే యానివర్సరీ సందర్భంగా కంపెనీ ఆఫర్ ఇచ్చిందో దీని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కంపెనీ యానివర్సరీ 2025 సంవత్సరంలో మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 months మనకి కంపెనీ ఆఫర్ ఇచ్చింది. ఫస్ట్ ఎవరికి అంటే 5% నుంచి 16% వాళ్ళు ఏం చేయాలి, చేస్తే ఈ ఆఫర్ వస్తుందో చూద్దాం. ఈ 5% వాళ్ళకి ట్రిప్ పెట్టారండి. ఏ ట్రిప్ అంటే డొమెస్టిక్ ట్రిప్ అన్నమాట. డొమెస్టిక్ అంటే ఇండియాలో వాళ్ళు కొన్ని ప్లేసెస్ పెట్టారు. ఏ ప్లేసెస్ పెట్టారంటే కేరళ, అలాగే గోవా, ఇలాగా కొన్ని ప్లేసెస్ పెట్టారు. అలాగే గోవా, కేరళ, ఊటీ, అలాగే ఆగ్రా, ఇలా కొన్ని ప్లేసెస్ పెట్టారు. ఈ డొమెస్టిక్ ట్రిప్ అన్నమాట. ఈ ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వాలంటే వీళ్ళు ఏం చేయాలంటే సెల్ఫ్ అంటే 4 months కలిపి 4 నెలలు 4 months కలిపి వాళ్ళు 1400 PV వాళ్ళు సెల్ఫ్లో చేయాలి. అంటే వాళ్ళు సొంతంగా చేయాలి. అంటే 1400 PVని 4 నెలలు డివైడ్ చేసుకుని చేసుకోవచ్చు, లేదా ఏదో ఒక నెలలో అయినా చేసేచ్చు, 2 నెలలు 3 నెలలు అయినా చేయొచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు. ఇప్పుడు నెలకి కనీసం న్యూ జాయినింగ్స్ 2 ఉండాలి. న్యూ జాయినింగ్స్ కొత్తవి కంపల్సరీ, న్యూ జాయినింగ్స్ అనేవి 2 న్యూ జాయినింగ్స్ కంపల్సరీ ఉండాలి నెలకి. అంటే 4 నెలలకి ఎన్ని జాయినింగ్స్ ఉండాలి? 8 జాయినింగ్స్ ఉండాలండి. 8 జాయినింగ్స్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళ నుంచి ఎంత పీవీ తేవాలి అంటే కనుక 1600 PV తేవాలి. ఇది కూడా సేమ్, మీరు ఒకే నెలలో తెచ్చుకుంటారన్నా 4 నెలలు కలిపి తెచ్చుకుంటారన్నా నో ప్రాబ్లం. మొత్తం 8 జాయినింగ్లు అనేవి ఉండాలి. కొత్త జాయినింగ్లు ప్రతి నెల 2 ఉండాలి. వాళ్ళతో ఎన్ని పాయింట్లు చేయించాలంటే 1600 పాయింట్లు చేయించాలి. మొత్తం 1400 పాయింట్లు మీ సెల్ఫ్లో వస్తుంది. 4 నెలలకి కలిపి 1600 పాయింట్లు టీంతో అవుతుంది. 2 కలిపితే ఎంత పీవీ వచ్చిందంటే 3000 PV వచ్చింది. ఇలా చేస్తే ఎవరైతే 5% నుంచి 16% వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు. ఇలా చేసినందుకు కానీ వాళ్ళ కంపెనీ గోవా కానీ, లేదనుకుంటే ఆగ్రా కానీ, లేదు అనుకుంటే కేరళ కానీ, ఓకేనండి, ఊటీ కానీ, ఇలాగా ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ 3 days 3 రోజులు మనకి, అలాగే 2 nights ఏదైతే స్టార్ హోటల్ తెస్తుందండి 2 nights, దీనికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు అంతా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి, ఎంటర్ అయిన దగ్గర నుంచి మీరు ఎగ్జిట్ అయ్యే వరకు కూడా అక్కడ అంటే హోటల్ దగ్గర నుంచి సంబంధం అన్నమాట. కంపెనీ కంప్లీట్గా ఖర్చు అనేది బేర్ చేస్తుంది. ఓకేనండి. ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారండి. అక్కడ మీకు 3 రోజుల్లో జస్ట్ 1 day ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 day ట్రైనింగ్ దేని మీద ఉంటుందంటే, ఒకటోది హెల్త్ మీద ఉంటుందండి. అంటే హెల్త్ అంటే మీకు విస్లిమ్ కేటగిరీ గురించి ఉంటుంది. రెండోది ఏంటంటే బ్యూటీ గురించి ఉంటుంది. మూడోది ఏంటి అంటే కనుక అగ్రికల్చర్ గురించి ఉంటుంది. ఓకేనండి. అయితే ఇప్పుడు మీరు ఈ 2 ట్రైనింగ్లకి క్రైటీరియా ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్లు కాకుండా మీరు ప్లస్ అంటే 1400 సెల్ఫ్ చేస్తారు, 3000 పాయింట్లలో 1600 టీంతో చేస్తారు. ఇది అగ్రికల్చర్ అయ్యి ఉండకూడదు. అయితే ఒకవేళ అగ్రికల్చర్ ట్రైనింగ్కి వెళ్తానన్నారనుకోండి, మీరు 3000 పాయింట్లు చేయాలి కదా, అందులో 1400 సెల్ఫ్ మీది ప్లస్ 1600 టీమ్ది చేయాలి. ఇది కంప్లీట్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కనుక మీరు వస్తారు. అయితే గమనించండి, ఈ 2 ట్రైనింగ్లకి అగ్రికల్చర్ ఉండకూడదు, దీనికి మాత్రం అగ్రికల్చర్ ఉండాలి కంప్లీట్గా. ఈ ట్రైనింగ్లు తీసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారండి. ఓకేనండి. సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఉంటే రేపు పొద్దున మీరు ఎవరికైనా చెప్పడానికి చాలా బాగుంటుంది. ఓకేనండి. కాబట్టి 5% నుంచి 16% వాళ్ళు చేయాల్సిన విధానం ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్.